ఈ జర్నీలో మీ పాటల జర్నీలో అవునండి. ఇంకొక సెలబ్రిటీ అవును. మన వేటూరి సుందరరామూర్తి గారు. అమ్మో! ఆయనతో ఎట్లా జరిగింది? ఏ సందర్భాల్లో ఆయన కలిశారు? అవునండి. ఆ జ్ఞాపకాలు ఏంటి? అవును సార్. వారంటే నాకు చాలా ఇష్టం. మ్మ్. వారి పాటన్నా, వారన్నా నాకు చాలా గౌరవం. మ్మ్. అయితే ఈ అవకాశం నాకు ఎలా జరిగిందంటే, మా గురువు గారు నాకు చాలా అవకాశాలు ఇచ్చినటువంటి వారు. ఎన్నో ట్రాక్స్ పాడించారు నాకు బాలు గారికి. మ్మ్. సాలూరి రాజేశ్వరరావు గారి కుమారులు శ్రీ వాసురావు గారు అండి. ఓహో. వారి గురించి చెప్పాలి. నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఆయన. నన్ను సొంత తమ్ముళ్ళలా చూసుకున్నారు. మ్మ్. వారింటికి కూడా తీసుకువెళ్ళి ఎన్నో కార్యక్రమాల్లో కన్నడ సినిమాల్లో కూడా కొన్ని పాడించారు నాతో. వారు ఈటీవీకి రామోజీరావు గారి కార్యక్రమాలకి ఒక 4 ఎడిషన్స్ స్టార్ట్ అయినాయి అనమాట పేపర్కి. ఛాంపియన్ అని కొన్ని, నవ్యన్ అలాంటివి కొన్ని స్టార్ట్ అయినప్పుడు వారి సెలబ్రేషన్స్, ఈటీవీ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు వారు ఒక పాట వేటూరి గారి చేత రాయించడం జరిగింది. ఓహో. అంటే మన బాపినేడి గారు, గౌరవనీయులు అజయ్ శాంతి గారు వీళ్ళంతా ఉండి, వేటూరి గారు మన శ్రీనగర్ కాలనీలో ఉన్నప్పుడు వాసురావు గారు నేను వెళ్ళి వారితో సిచ్యుయేషన్ చెప్పి పాట రాయించడం జరిగింది. అప్పుడు వారితో పాటు ఒక రోజంతా నేను ఉండాల్సి వచ్చింది. నేను సిట్టింగ్ సింగర్ని, నేనే వారికి ట్రాక్స్ పాడేది కాబట్టి నేను ఉన్నప్పుడు వారు రాశారండి. రాస్తే మీరు పాడేవాళ్ళు? రాస్తే వీరు ట్యూన్ చెప్పడం, వారు పాడటం, వారు రాయటం జరిగేది. ఆ పాట ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి పాట, 10 నిమిషాలు ఉంటుంది. డ్యాన్స్ బ్యాలే చేశారు ఆ పాట మీద. నా పాట మీదే షూట్ చేశారనమాట. అంటే ఆ పాట విని రామోజీరావు గారు కూడా బాలు గారు పాడేశారా అన్నారంట. ట్రాక్ బాగా పాడారని. అయితే అప్పుడు అన్నారంటే లేదండి పాడలేదు, ట్రాక్ సింగర్ మా శిష్యులు పాడారని చెప్పేసి చెప్పారంట. చాలా అద్భుతమైనటువంటి పాట అండి. వేటూరి గారితో మేము సిట్టింగ్లో ఉన్నంత వరకు వేటూరి వారు మిరపకాయ బజ్జీలు, శనక్కాయలు, మిగతావన్నీ కూడా అన్ని పూతరేకులు అలాంటివన్నీ కూడా తెప్పిస్తూ మాకు ఎప్పుడు పెడుతూ, మాకు ఎప్పుడు కూడా కడుపు నిండుగా పెడుతూ ఉండేవారు ఆయన. ఓకే ఓకే. చాలా తీసుకొచ్చి పెట్టేవారు ఆయన. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు, వారు రాసినటువంటి పాటలు, వారి అనుభూతులు, సత్యం గారి గురించి, కేవి మహాదేవన్ గారి గురించి, పాటలు ఎలా పుట్టాయనే వాటి గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకునేవాళ్ళం చక్కగా. వారు రాసినటువంటి పాట ఈటీవీకి, శిల్పవీణలు మీటుతున్నది కృష్ణవేణమ్మా, వేదగీతం పాడుతున్నది గోదారమ్మ, ఆంధ్ర విష్ణువు వారసత్వము నిలుపుకోరా, దేశమాతకు అన్నదాతవు నీవు తెలుగోడా. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం వారు ఇచ్చారండి. 10 నిమిషాల పాట, రకరకాలుగా ఉంటుంది, రకరకాల తాళాలతో చాలా అద్భుతంగా చేశారు శ్రీ వాసురావు గారు. ఓకే. వారికి కూడా ధన్యవాదాలు మీ ఛానల్ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నాను. సూపర్. మా గురువు గారు వాసురావు గారికి, వాసురావు గారి ద్వారా వేటూరి వారిని కలవటం, వారితో అనుభవం నేను మర్చిపోలేనటువంటిది. నేను కూడా ఆశీస్సులు తీసుకున్నాను, నన్ను కూడా ఆశీర్వదించారు, గొప్ప గాయకుడు అవుతావని. అది సార్. మీరు చాలా స్టేజ్ షోస్ చేశాను, చాలా పాటలు పాడారన్నారు కదా. అవును సార్. మీరు పాటలు పాడుతున్నప్పుడు మీరు స్టేజ్ షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నటువంటి గాయకులు కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, అవును సార్, వీళ్ళతో రిలేషన్ ఎలా ఉండేది? వాళ్ళు స్టేజ్ షేర్ చేసుకున్నారా? ఎక్కడన్నా మీకు వీళ్ళు తారసపడ్డ సందర్భాలు ఉన్నాయి సార్, ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చెన్నైలో ఉన్నప్పుడు రంగరాజపురంలో గాయకులు, సంగీత దర్శకులు అయినటువంటి స్వర్గీయ మా గురువు గారు శ్రీ జి ఆనంద్ గారు ఉండేవారు. చాలా వారితో మంచి పరిచయం నాకు. రాగానే వారి ట్రూప్లో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను కోఆర్డినేట్ చేశాను. వారిని కూడా ఎక్కువ సంగీత విభావరులు చేసేవారు ఆయన. చక్రవర్తి గారికి సన్మానం, కేవి మహాదేవన్ గారు, లేకపోతే పోహళేంది గారికి ఇలా సన్మానాలు, సత్కారాలు జరిగేవి. అప్పుడు సంగీత విభావరులు జరిగేవి. శ్రీ చక్రవర్తి గారికి సన్మానం చేసినప్పుడు తిరుపతిలో మహతి వేదికలో జరిగినప్పుడు మణిశర్మ గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే నేను ఆయన కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే ఆయన సంగీత దర్శకుడిగా కాకముందు నుంచి కూడా నాకు పరిచయస్తులు జి ఆనంద్ గారి దగ్గర పరిచయం. ఆయన సంగీత దర్శకులు కాకముందు ఏం చేసేవాళ్ళు? మంచి డాన్స్ ప్రోగ్రామ్స్ చేశారు, మంచి డాన్సర్ ఆయన. డాన్స్ చేస్తూ పాడేవారు ఆయన, ర్యాప్ ఇవన్నీ కూడా. గాయని సుమంగళ గారు కూడా ఆయనతో పాటు ఉండేవారు. చెన్నైలో ఆయనకు ఒక టీం ఉండేది, డ్యాన్స్ టీం.
మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఆయన పర్ఫార్మెన్స్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళ? డైరెక్టర్ అవుతూ కూడా చేస్తూ కూడా ఇవి పెర్ఫామ్ చేసేవాళ్ళు. డాన్స్ పెర్ఫామ్ చాలా బాగా చేసేవారు ఆయన. అలసిపోకుండా పాడుతూ డాన్స్ ఇప్పటికీ చేస్తున్నారు బాగా. చాలా బాగా దాంట్లో మంచి ఎనర్జీ specialist అండి, ఆయన. మంచి ఎనర్జీ ఆయనకి. ఆ చేసినప్పుడు మహతిలో చేసినప్పుడు వారితో మంచి అనుబంధం. మేము ఎప్పుడన్నా ఢిల్లీలో ఏపీ భవన్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ అవి చేసేటప్పుడు ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. ట్రైన్లో వెళ్ళినప్పుడు కూడా మేమంతా కలిసి పాడుకుంటూ చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. చాలా హ్యాపీగా వాళ్ళతో జర్నీ. దేవిశ్రీ ప్రసాద్ గారితో, అలాగే వందే మాతరం గారు కూడా ఎంతో నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఎన్నో పాటలు నా చేత ట్రాక్స్ పాడించారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ పాటలవి రికార్డింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా నాతో పాడించడం జరిగింది. వాటి నాతో పాడించారు అలా చాలామంది. అలాగే చక్రి కూడా కొత్తగా వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి నా కార్యక్రమాల్లో కూడా అసిస్టెంట్గా ఉండేవాడు. అవునా? చాలా మీ దగ్గర అసిస్టెంట్గా కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు దూరదర్శన్లో అక్కడ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు నాకు కూడా వచ్చేవాడు. అలా వీళ్ళందరికీ సీనియర్ని. అలాగే ఇంకో గాయకుడు రామాచారి గారు కూడా చాలా మంచి ఆత్మీయుడు, నాకు మంచి స్నేహితుడు, నాకు సమకాలికుడు. ఒకే గురువు గారు పివి సాయిబాబా గారి శిష్యులం కాబట్టి నాకు ఆ విధంగా ఎప్పుడు వెనుదన్నుగా ఉంటాడు. మంచి ఆత్మీయుడు అండి.